ఇంట్లో కూర్చొని నేను డిన్నర్ చేస్తుంటే మీరు పాపను ఎత్తుకొని వచ్చి పెద్దగా అరుస్తూ అసభ్యంగా తిట్టి మీరు డబ్బుల కోసం లొల్లి చేశారని అతను మాట్లాడుతున్నాడు. డబ్బులు రాంగ్, డబ్బులు వీడియోలో లేవని నేను ప్రశ్న నేను ఎత్తాను. సో మీరు ఇంటికి వెళ్ళి గొడవ చేశారనేది వాస్తవం. చూసారు ఇల్లు, అది నాకు తెలియదు. ఇల్లు అని వాడి ఇల్లు అక్కడ అమ్మాయి చూపించింది. ఒక విక్టిమ్ వచ్చి నాకు చూపించింది. ఆ అమ్మాయిని తీసుకురమంటే తీసుకొస్తా. ఆ అమ్మాయి విక్టిమ్. ఆ అమ్మాయిని పక్కలోకి రమ్మన్నాడు. ఏ అమ్మాయినైనా నేను తంత, ఎవడైనా ఏ మగాడైనా ఏ ఆడపిల్లకి అన్యాయం చేస్తే ఎక్కడైనా వెళ్ళడం మానేసానా? మీరు ఎవరైనా చెప్పండి అన్నలు తమ్ముళ్ళు, మీరు ఎప్పుడైనా ప్రతి దానికి నేనైనా ఒక్కదైనా ఫైట్ చేస్తున్నాను కదా. ఎవరు చేస్తున్నారు? ఏ ఆడపిల్ల వస్తుంది చెప్తున్నా. ఇంకొక మాట ఏంటంటే అంటావా పాటకు కావచ్చు, మీరు చేసిన బాబీ క్యారెక్టర్ వాళ్ళు ఉపాధి కోసం అర్థమైంది. ఒక్క నిమిషం అర్థమైంది. నేను చెప్తా వినండి. బాబీ క్యారెక్టర్ పని మనుషులు అలాగే సగం డ్రెస్సులు వేసుకొని మామూలుగా చేశాను, క్యారెక్టర్ చేశాను. ఇప్పుడు నువ్వు ఫ్రాంక్ అని చెప్పి డబ్బులు ఇస్తున్నావని నువ్వు అందరికి పబ్లిక్ గా నేను డబ్బులు ఇచ్చేస్తున్నాను చెప్తున్నాడు. చెప్పట్లేదుగా? ఇప్పుడు చెప్తున్నాడు. ముందు చెప్పాడా మీకు ఎక్కడైనా వీడియోలో? లేదు కదా. పిల్లలు ఏం చేస్తున్నారు? మన పిల్లలు అది చూసి వాడికి అప్పుడప్పుడే వయసు వచ్చినాడు ఫీలింగ్ వచ్చేసి వాడి పక్కన వెళ్ళి ఒక అమ్మాయిని గిలుతాడు, దెబ్బలు కాస్తాడు, లేకపోతే రేపటం చేస్తాడు, తర్వాత శిక్ష అవుతాడు. ఎవరు బాధ్యుడు? దానికి శ్రీకాంత్ రెడ్డి గారు బాధ్యుడు కాదా? ఈ యాదవ్ బాధ్యుడు కాదా? ఈ నా కొడుకు తన్నొద్దా? ఈ నా కొడుకు ఉదయమంటారా? ఫ్రాంక్ విషయంలో విశ్వక్సేన్ ఎందుకు సపోర్ట్ చేశారు అనే మాటను కూడా అది హెల్దీ ఫ్రాంక్ చేసుకోండి. ఎవరైనా సరే, ఎవరైనా విశ్వక్సేన్ చేసిందే తప్పు కాదు. అక్కడ ఎందుకు తెలుసా? ఆ అబ్బాయి ఏదో చేసుకున్నాడు, నూనె వేసుకున్నాడు, నీళ్ళు వేసుకున్నాడు, అదంతా చూపించారు. కానీ గెట్ అవుట్ అన్నారు కాబట్టి నేను మాట్లాడా. ఎవరిదైనా అనుసరండి. ఇలాంటి ఫ్రాంక్ చేయలేదు విశ్వక్సేన్. విశ్వక్సేన్ ఇలాంటి ఫ్రాంక్ చేస్తే అందరి మీద. దివ్య అంటే ఎవరో అమ్మాయి, ఆ అమ్మాయిని ఫస్ట్ బగాలి ప్యాంట్ లో చేతులు పెట్టండి. ఆడదేనా అసలు? అది ఆడదేనా? ప్యాంట్ లో చేతులు పెట్టి ఎక్కడెక్కడ ఏదో మాట్లాడే కత్తర పాప అంటది. ఎవరితో గత్తర పాప? ఇది ఒక్కరితే ఏంటండి? వీళ్ళందరూ ఏం చేస్తారు సమాజంలో? ఒక్కొక్కరికి మామూలుగా చెప్తున్నా. లేడీ అఖండ అనుకుంటారా, లెజెండ్ అంటారా, గుడ్ అంటారా? నేను ఆల్రెడీ ఎప్పుడో మొదలు పెట్టా. ఎప్పుడు అవుతుంది? నేను ఎవరు చేసినా వదలా. డైరెక్ట్ చెప్తున్నా. నేను సినిమాలో క్యారెక్టర్ చేశాను, నిజ జీవితంలో నేను చాలా హెల్ప్ఫుల్ చేశా. మీరు నా దగ్గర ఎక్కడైనా చూపురండి, తీసుకురండి. తప్పు చేశాను అన్నోండి ఎవడని తీసుకురండి నా దగ్గరికి. నేను ఫైట్ చేస్తా. నేను ఫైటర్ని, బోర్న్ ఫైటర్ని. నా తప్పు ఉందన్నప్పుడు వాడి దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే చూపించి. 20 సంవత్సరాలకి ఇదే ఫోన్ నెంబర్ నేను ఇచ్చేస్తా. ఇప్పుడే మీడియా ముందు ఇప్పుడే ఇస్తా. ఇందులో ఏమైనా అశ్లీలం కానీ ఎవరితో మాట్లాడి మీకుంటే మీరు నాకు ఇవ్వండి. నేను గుండె గీయించుకుంటాను చెప్తున్నాను. నాదే ఈ కేసు, నాది. పక్కాగా వాడు జైలుకి వెళ్ళాలి. పక్కాగా వాడు యూట్యూబ్ క్లోజ్ అవ్వాలి. ఇలాంటి చెత్త యూట్యూబ్లు చేస్తున్న ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి. అన్ని క్లోజ్ అవ్వాలి. అంటే బెదిరించాడమ్మా? మీకు కనిపించట్లేదు లైవ్ లో? ఎవడు బెదిరించాడు? నన్ను ఎల్లు ఎమ్మని తిడితే నేను పడాలా? మీరు ఒక ఆడపిల్లే కదా, మీకు ఆత్మబానం ఉంది కదా. మిమ్మల్ని తిడితే ఎవడు? వాడు రాత్ర కేసీఆర్ గారు మేనేజర్ అని ఫోన్ ఇచ్చాడు. అక్కడ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, రమ్మనండి, నేను తీపిస్తా. బీజేపీ కాంగ్రెస్ ఒక మాట వినండి మేడం, చెప్తా. మీకు జరిగింది తెలియదు. 4 o'clock నైట్ 3 o'clock సారీ మేము అయిపోయిన వెంటనే ఇక్కడికి వచ్చిన తర్వాత 11 or 11:30 వచ్చింది. సార్ కేసీఆర్ గారు మేనేజర్ సార్ అని ఫోన్ ఇచ్చాడు. ఎవడిచ్చాడు? నేను ఇచ్చానా? నేను బీజేపీ వాళ్ళకి ఒకరికి ఫోన్ చేశాను ఇప్పటిదాకా. నేను కాదు చేస్తుంది వా వెదవ. ఎందుకంటే అన్యాయమే ఎప్పుడైనా ఎత్తుకుంటుంది దారులు. నేను న్యాయం నిజం నాకు దమ్ముంది. పబ్లిక్ గా మాట్లాడతారు, రండే ఇక్కడే కూర్చుంటా. తప్పుంటే నేను ఊరి తీయించుకుంటా, లేదా ఆడ తీస్తారు ఊరి పబ్లిక్ లో. నేను కాదు వాడినండి, వాడు నన్ను చంపేస్తాను. చండాలంగా ఉంది. 1,00,000 రూపాయలు 70,000 సెటిల్మెంట్ అనేది మాకు వినడానికి చండాలంగా ఉంది. నేను షూటింగ్కి వెళ్తే 50,000 రూపాయలు మొన్నే రాఘవేంద్ర గారి సినిమా చేసి తీసుకొచ్చా. నా చెక్కు కూడా చూపిస్తా. ఈ అదవిచ్చే 70,000కి 80,000కి నేను అడుగుతానా? నేనే ఎంతో మందికి ఎన్నో దానాలు చేస్తాను. మీరు నా హిస్టరీ తీసుకోండి. నేను అడిగిన వాడికి తప్పించుకోవడానికి కారణం కావాలమ్మా. కరాటే కళ్యాణి ఏంటో నా ట్రాన్సాక్షన్స్ నా ఫోన్ లో. కళ్యాణి గారు అసలు నైట్ ఎందుకు వెళ్ళారు? ఇది డేలో ఎందుకు పెట్టుకోలేకపోయారు? సిచువేషన్ ఏమైంది అసలు? మా తమ్ముడు ఆ ఎదురుగా అపార్ట్మెంట్ లో ఇల్లు కొనుక్కున్నాడు. హైదరాబాద్ హౌస్ పైన కొన్నాడు. నేను అక్కడికి వెళ్ళాను. వాడి ఆపోజిట్ వీడి ఇల్లు. నాకు తెలియదు. అమ్మాయి వచ్చింది ఆ విక్టిమ్ నాతో పాటు. ఆ అమ్మాయి చూపించి అక్క ఒకసారి వాడికి నా వీడియోలు తీసామని చెప్పా, ఒకసారి మాట్లాడంటే వాడు మర్యాదగా మాట్లాడుతాను. పైనుంచి ఏందే ఇదా మాట్లాడే పద్ధతి? నా కొడకని శ్రీకాంత్ రెడ్డి గారా అన్నా నేను. వాడు మాట్లాడే పద్ధతి బాగాలేదు. సార్ నువ్వు కిందకు వస్తావు పైకి రావాలని అడిగా. అడిగితే ఏంది వాళ్ళకి 10,000 ఇచ్చా, నీకు ఎక్కువ ఇస్తా, వస్తావా, నీకు కూడా చేస్తా ప్రాంక్ అంటే ఊరుకోవాలమ్మ. నేను ఊరుకుంటావా? అలా అడిగితే ఊరుకుంటావా? నేను అదే చేశా.
కొడుకుని 420 నా కొడుకుని వాళ్ళకి ఒక గాయం కాలేదు, నాకు మాత్రం గాయం అయింది. చూడు నేను గాంధీని కాదు 3 సార్లు కొడితే నేను ఎన్నిసార్లు పోలే, నాకు మాత్రం పౌరుషం ఉండదా? నాకు గాయం అయింది లేదు, అక్కడ రాసిన డాక్టర్స్ రండి, ఇక్కడ నాకు ఇప్పటికి నడవలేకపోతున్నా, ఒకసారి పదండి, ఒకసారి నేను కింద పడేస్తే మా పిల్లతో పాటు రాయి ఇక్కడ గుచ్చుకుంది. నేను కరెక్ట్ ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందా మీతో పాటుగా? అమ్మాయిని తీసుకొచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు. ఫ్యామిలీలో ఉన్నారండి, పిల్లలు ఉన్నారండి. నేను బయటికి రాను, మీరు అడగండి, తీసాను ఎంత అవుతుందో నాకు తెలియదు. నేను గొడవకి వెళ్ళానా అండి ఏమన్నా? నేను గొడవకు డైరెక్ట్ గొడవ కింద 10 మంది 20 మందిని వేసుకెళ్తాను. నేను ఒక్కదాన్ని వెళ్తానా? అటు గొడవకు నేను ఒకళ్ళు నిజంగా తన్నాలనుకుంటే ఒక్కదాన్ని వెళ్తానా కదా? సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది. దాన్ని వాడు వేద వాడుకుందామని వాడు మాటలు మీరు ఒక 10 నిమిషాలు వినండి మేడం, వింటే మీకే అర్థమవుతుంది. వాడు ఇలాంటి వెదవని మీరు అంటే ఇంటర్వ్యూస్ చేయడం కూడా చేస్తే ఇంకా సమాజం ఇంకా ఇంటర్వ్యూస్ మాత్రం కాదు, జస్ట్ అతను క్లారిటీ అడిగాము, అది ఇంటర్వ్యూ అనుకుంటే పొరపాటు. వాడేం క్లారిటీ అండి, వాడేం క్లారిటీ ఇస్తారు? వాడు చేసిన తప్పుకి అందరూ కలిసి కుమ్మండి, ఫస్ట్ కుమ్మండి. మీ పిల్లలు లేరా అందులో? మీ పిల్లలు లేరా? ప్రతి తల్లిదండ్రులు వాళ్ళు ఆనందపడుతుంటారు నేను చేసిన పనికి. ఎంతమంది ఫోన్లు వస్తున్నాయి నాకు? వీడు చేసిన పనికి హిందూ ధర్మంలో, భారతదేశంలో, పవిత్రమైన భారతదేశంలో నేను భారత నారిగా నేను ఇలాంటి పిచ్చి ఫ్రాంకులు అయితే క్లోజ్ చేయాలి, లేకపోతే ఇట్లాంటి బడితి పూజలు అవుతాయి. నేను కాదు ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? నేను ఆడు ఛానల్ క్లోజ్ చేయించడానికి ప్రయత్నం చేస్తా, కేసులు వేసాను, కోర్టుకి వెళ్తాను. ఎంతవరకైనా నేను పైకి వెళ్ళి వస్తాను. అనుకున్నారా లేకపోతే వాడు రేపొద్దున అది చూసి వాడికి మూడు వచ్చి వాడు వేరే అమ్మాయి రేప్ చేయడానికి వెళ్తే ఎవరు బాధ్యులు? ఈ శ్రీకాంత్ రెడ్డి చేసిన పనిలో ఏమైనా అర్థం ఉందని ఒక్కరు హర్షిస్తారు ఇక్కడ? ఎవరైనా మాట్లాడండి, నాకు తప్పు అని మాట్లాడుతున్నారు కదా ఎవరైనా. ఏంటండి మీరు ఎందుకు వెళ్ళారంటే మా తమ్ముడు ఇల్లు పక్కన ఆ అమ్మాయి చూపించింది, వాడిని బయటికి రమ్మన్నా. వాడు నన్ను ఏమంటే మీకు తెలియదండి నేనేంటో. కొన్ని ప్రూఫ్ ఏదైనా పడితే ఉందా? అంతవరకు లైవ్ పెట్టాను కదా నేను. ఆడి దగ్గర ఉంటే చూపించమండి. అక్కతో చెల్లితో ఇలా చేస్తాడా ఫ్రాంక్? వాడు ఇలా చేస్తాడా? ఎవరు పూనుకోరా? సమాజంకి ఎవరికి బాధ్యత లేదా? నాకు ఒక్కదానిగా పట్టిందాన్ని నేను తన్నించుకొని కొట్టించుకొని తిట్టించుకొని మీ అందరితో మాట్లాడాలా? ఇప్పుడు నేను డబ్బులు డిమాండ్ చేసేదాన్నా కాదు, మీకు తెలీదా? ఎవరిచ్చారు? శివశక్తి సంస్థ దొంగ సంస్థ అని చెప్పని చూపించాను ప్రూఫ్స్. నాకు ఎవరైనా ఆగండి ఇస్తాం అందరికి, ప్లీజ్ దయచేసి మిత్రులారా ఆగండి, ఒక్కొక్కరు తీసుకోండి. ఇక్కడ ఆవేదన తెలుసుకోండి. ఇక్కడ ఆడపిల్లల్ని మోసం చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు, మనం సపోర్ట్ చేస్తున్నామా? ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం? అక్కడ అమ్మాయిని చంపుతుంటే మొన్న ఒక అబ్బాయిని సమాజం చూస్తూ కూర్చుంది. నేను కరాటే కళ్యాణ్ నన్ను అడ్డుకుని వాడు నన్ను తిట్టి 2 లక్షలు ఇస్తాను నీకైతే, వేరే వాళ్ళకి 10,000 ఇస్తాను, నా పక్కన పడుకో అంటే ప్రతి ఒక్కరు చూసాడు. అక్కడ మగాడు ఎవరు లేడా? చేతులు గాజులు వేసుకున్నారా? నేను ఇస్తా గాజులు తీసుకోండి ప్రతి ఒక్క మగాడు. ఇంత నీచమా? నిన్న అక్కడ అంతా షో చూసారు. అక్కడ ఆడేమో పిచ్చిగా చిన్న పిల్లండి, మీకు కనిపించలేదా పిల్ల? చాలా మంది మీద ఇదే పని చేస్తున్నా నేను. చాలా మంది ఎవరెవరు ఇట్లాంటి అడల్ట్ కంటెంట్ చేసి డైరెక్ట్ పోర్న్ మన పిల్లల మీద రుద్దుతున్నారు. మన పిల్లలు పాడైపోవడానికి ఇలాంటి మీరు ఎంకరేజ్ చేస్తారా? మన పిల్లల్ని